నేను ఎన్సీసీ చేసినప్పుడు ఏమైందంటే ఎన్సీసీలో ఐజీసీ క్యాంప్స్ ఉంటాయి కదా, వాటికి టీమ్ ని సెలెక్ట్ చేస్తున్నారన్నమాట. ఫైరింగ్ కోసం అని చెప్పి మా యూనిట్ వాళ్ళందరినీ ఫైరింగ్ రేంజ్ కి తీసుకెళ్లారు. బ్యాచ్ వైజ్ గా డివైడ్ చేసి ఒక్కొక్క బ్యాచ్ లో 10 మెంబర్స్ ఉండేలాగా కూర్చుని పెట్టారనమాట. ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళి ఫైర్ చేస్తున్నారు. మా బ్యాచ్ టైం రానే వచ్చింది. మనం పడుకొని ఫైరింగ్ చెయ్యాలి. నేను నా ఫ్రెండ్ చాలా మంది ఉన్నారు, ఒక 10 మెంబర్స్ లాగా అలా కింద పడుకున్నాం. మాకు 100 మీటర్స్ దూరంలో టార్గెట్ షీట్ ని పెట్టారనమాట. మాకు ఒక 5 రౌండ్స్ ఇచ్చారు, ఈచ్ వన్ 5 రౌండ్స్ ఇచ్చారనమాట. మేము ఇక్కడ నుంచి పడుకొని ఆ టార్గెట్ షీట్ కి టార్గెట్ చేసి ఫైర్ చేయాలి. ఫైర్ చేయడం స్టార్ట్ చేసాము. నేను కొట్టిన 5 రౌండ్స్ అంటే 5 బుల్లెట్స్ వెళ్ళి టార్గెట్ షీట్ కి తగిలాయి. నాకు తెలుస్తుంది, తగిలినప్పుడు ఆ సౌండ్ వాపస్ వస్తుంది అనమాట. నాకు హోల్ కూడా కనిపిస్తుంది. అమ్మయ్య తగులుతున్నాయి రా బాబు అనుకుని నేను ఇంకా ఫైర్ చేయడం మొదలు పెట్టాను. ఫైరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చీఫ్ సార్ వెళ్ళి ఎవరు టార్గెట్ షీట్ వాళ్ళు తెచ్చుకొని నాకు ఇవ్వండి అని చెప్పారు. నేను వెళ్ళాను నా టార్గెట్ షీట్ దగ్గరికి. ఇంకేంటి నా టార్గెట్ షీట్ ని చూసేసరికి షాక్ అయ్యాను. ఒక్క బుల్లెట్ తగలలేదు నా షీట్ కి. ఇదేంట్రా బాబు ఇలా ఎంటీగా ఉంది, నేను మొత్తం 5 రౌండ్స్ ఫైర్ చేశాను కదా, 5 తగిలాయి అని చెప్పి నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు చూస్తే సీట్ ఎంటీగా ఉందని చెప్పి నేను బాధపడ్డాను. ఇంకా నా ఫేస్ మొత్తం మాడిపోయింది. అప్పుడు నేను చీఫ్ సార్ దగ్గరికి వెళ్ళాను అనమాట, ఎంటీ షీట్ పట్టుకుని. నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో